హాయ్ అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. అలా మొదలైంది ఈరోజు నాకు. ఆ స్వీట్ కార్న్ ఉడికించి పెడితే పిల్లలు స్నాక్ లాగా ఈవినింగ్ తింటారని అవి పెట్టేశాను పక్కకి. ఇంకా ఇందులో చూపిస్తాను. ఇవి ఒక రకం వడి. ఏం వడి అని నన్ను అడగకండి, మార్కెట్లో దొరికాయి, కొన్నాను. అప్పుడు నేను కొన్న సమయంలో ఏం వడి అని అడిగేంత లేదు. ఒక కైండ్ ఆఫ్ శనగపిండి అయి ఉంటుంది మోస్ట్లీ. యాక్చువల్గా కర్రీకి చాలా బాగుంటుంది, కానీ ఈరోజు కర్రీ చేయాలి అని నేను అనుకోలేదు. ఇది నా మార్నింగ్ సోయా మిల్క్. వేడి చేయడం కంటే వేడి చేయకుండానే నాకు నచ్చాయి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టినవి అలాగే చల్లగా తాగాలంటే అస్సలు మంచిగా లేదు. అందుకోసమని కనీసం గోరువెచ్చగైనా చేద్దామని అనుకున్నాను. అవి ఈలోగా వేడి ఎక్కువ అయిపోయాయి. ఇవి చల్లారే వరకు ఆగాలి మళ్ళీ నేను. ఇంకా ఆ వడి గురించి చెప్పాను కదా, గ్రేవీ కర్రీస్లోకి బాగా సెట్ అవుతుంది. కానీ ఈరోజు నేను టమాటా కాంబినేషన్లో చేయాలి అని అనుకుంటున్నాను. సో సాఫ్ట్ అవ్వాలంటే మంచిగా బాయిల్ అవుతున్న నీళ్ళలో చాలాసేపు వేసాను. యాక్చువల్గా అవి బాగా సాఫ్ట్ అయితే విడిపోతాయి, ఇంకా పూర్తిగా మనకి పిండిలాగా అయిపోతాయి. చూసారు కదా, మెంతాకు కూడా ఈరోజు టమాటా అండ్ మెంతికూర కాంబినేషన్లో కర్రీ చేసి అందులోనే క్యారెట్ అండ్ ఈ వడీస్ కూడా వేశాను. ఈరోజు మొత్తం ఉన్న మెంతాకు అంతా వేసి టమాటా కాంబినేషన్లో కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ నిన్ననే పాలకూర అయింది కదా, ఈరోజు మళ్ళీ ఆకుకూరలాగా పూర్తిగా వద్దు అని అనుకొని కొంచెం మెంతాకు అయితే వేశాను. యాక్చువల్గా అయితే మనం రోజు ఇంక్లూడ్ చేసుకునే డైట్లో ఆకుకూర కూడా ఒక పోర్షన్ ఉండాలి, కానీ మనం ఆకులని ఏదో నామమాత్రానికి ఏదో మెడిసిన్ వేసుకున్నట్టుగా వేసుకుంటున్నాం. అలాగే చేశాను నేను కూడా ఈరోజు. మనం ఏం రెసిపీ చేస్తున్నా సరే ఒక్కోసారి ఒకటి వండుతుంటే మరొకటి వండాలి అనిపిస్తుంది. ఈరోజు ఈ వడి వడి అని అంటున్నాను కదా, వడియాలు, మనకు తెలుగులో వడియాలు. నేను అక్కడ రాజస్థాన్లో వడి వడి అన్న పేరు విని విని అదే ఎక్కువగా అలవాటైంది. సరే, నాకు ఈరోజు ఇంకేం చేయాలని అనిపించిందంటే ఈ వడి వాళ్ళకి సేవ్ టమాటా కర్రీ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. మళ్ళీ ఒకరోజు చేస్తాను. అంతేనా, అక్కడితో తాటు ఆగుతుందా? అప్పడాలతో చేస్తారు కదా, అప్పడాలు అండ్ టమాటా వేసి ఒక కర్రీ, అలా అన్ని రెసిపీస్ ఒకదాని వెనకాల ఒకటి గుర్తుకొచ్చాయి. కానీ నేను మళ్ళీ రియల్గా చేసేటప్పటికి ఎంత టైం పడుతుందో మాత్రం నాకు తెలియదు. చెప్పాను కదా ముందే, కడిలో కనుక చేసి ఉంటే మొత్తం విచ్చుకునేవి, ఆ వడి పిండిలాగా అయిపోయేది. అంటే ఇలా చేతిలో మెదిపేసామంటే పిండిలాగా టచ్ అయిపోతుంది, అలా అవుతుంది. ఈరోజు ఇందులో అంతలా అవ్వలేదు, కానీ సాఫ్ట్గానే